ఇవాళ తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం పార్టీ కార్యాలయంలో జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరు కానున్నారు. సమావేశంలో సంస్థాగత వ్యవహారాలపై పార్టీ నాయకులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించి కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహ రచనలు చేసి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే 6 గ్యారంటీలపైన, రైతుల తరపున పోరుబాటు పట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా చర్చించనున్నారు. అలాగే 1 నేషన్ 1 ఎలక్షన్ పై, వాటి వలన కలిగే లాభాలపై, ప్రజల్లో అవగాహన సదస్సుల నిర్వహణపై చర్చించనున్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి ఉత్సవాలపైన పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. మనం చూసుకోవచ్చు, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుతో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షులు సమావేశంలో పాల్గొనున్నారు. అయితే మొదటిసారి జిల్లా అధ్యక్షులు ఈ పదాధికారుల సమావేశానికి వస్తుండడంతో వాళ్ళందరినీ కూడా పరిచయ కార్యక్రమం అయితే చేయనున్నారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి సంస్థాగత వ్యవహారాలపైన కీలకమైనటువంటి దిశానిర్దేశాన్ని చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే సంస్థాగత ఎన్నికలు బీజేపీలో జరుగుతున్నాయి. జిల్లా అధ్యక్షులు దాదాపు బీజేపీ సంస్థాగత పరంగా 38 జిల్లాలకు గాను 36 జిల్లాలను ప్రకటించడం జరిగింది. అయితే మండలాల విషయానికి వస్తే మాత్రం చాలా నియోజకవర్గాల్లో మండలాలకు అధ్యక్షులను నియమించలేదు, బూత్ అధ్యక్షులను కూడా నియమించలేదు. వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే విధంగా ఒక దిశానిర్దేశాన్ని చేయనున్నారు. ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ఆయా జిల్లాల్లో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన పోరుబాట పట్టేలా కార్యాచరణను రూపొందించి వారికి ఒక దిశానిర్దేశాన్ని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేయనున్నట్టుగా సమాచారం. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో తీసుకున్నట్లయితే ఇప్పుడు పంటలు చేతికొస్తున్న సమయంలో ముఖ్యంగా వరి ధాన్యాలు కళ్ళాలకు రాబోతున్నాయి. వెంటనే వరి ధాన్యాలను కొనుగోలు చేసే విధంగా, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు, 6 గ్యారంటీల అమలు చేసే విధంగా ఒత్తిడి చేసేలా రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలను రూపొందించేలా ఒక కార్యాచరణను తీసుకున్నారు. ఇవన్నీ కూడా పదాధికారుల సమావేశంలో చర్చించి వారికి ఒక దిశానిర్దేశాన్ని చేసి కార్యాచరణను కూడా ఇవ్వనున్నారు. వాటితో పాటు చూసుకున్నట్లయితే 1 నేషన్ 1 ఎలక్షన్ ను దేశవ్యాప్తంగా చర్చకు పెట్టేందుకు బీజేపీ పార్టీ పరంగా ఒక అభియాన్ని తీసుకోవడం జరిగింది. అభియాన్ పైన 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు, వాటి వల్ల ప్రజలకు చేకూరే లబ్ధి, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, అంటే కేవలం అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా 1 నేషన్ 1 ఎలక్షన్లో భాగంగా నిర్వహించడం ద్వారా ఎలక్షన్ కోడ్ పదే రావడం, ఎలక్షన్ వల్ల తీసుకుంటున్నటువంటి ఏదైతే నిర్ణయాలను జాప్యం కాకుండా చూడడం, ఇట్లాంటి అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వీటిపైన కొంతమంది చేస్తున్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పార్టీలు ఏవైతే ప్రాపగండ చేస్తున్నాయో అవన్నిటి ఫేక్ అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక దిశానిర్దేశాన్ని కూడా చేయనున్నారు. వాటిపైన కార్యక్రమాలను కూడా రూపొందించడం. అదేవిధంగా వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను గత ఏడాది కాలంగా బీజేపీ నిర్వహిస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వహిస్తుంది. అయితే పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, ఎలాంటి కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ శత జయంతి ముగింపు ఉత్సవాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేయనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శత జయంతి ఉత్సవాల సందర్భంగా సేవా కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా ఏదైనా పారిశుద్ధ్యానికి స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్తారా, ఎలాంటి అంశాలను పబ్లిక్ లో తీసుకెళ్తారన్న దానిపైన కూడా ఒక దిశానిర్దేశాన్ని అయితే చేయనున్నారు. మొత్తంగా చాలా రోజుల తర్వాత బీజేపీ పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షులు హాజరవుతున్న నేపథ్యంలో వాళ్ళకు ఒక దిశానిర్దేశాన్ని అయితే రాష్ట్ర నాయకత్వం నుండి చేయనున్నారు. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.